హాయ్ అండి అందరికీ. ఈ రోజు అయితే ఏకాదశి కదా, ఉదయం పూజ అయితే చాలా బాగా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి కదా. వచ్చిన తర్వాత దేవుడి గదిలో సామాన్లన్నీ తీసుకొని ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టుకొని బయట ముగ్గులు పెట్టుకొని తులసమ్మ కాడ అంతా రెడీ చేసుకొని దేవుడి గదిలో మళ్ళీ సపరేట్గా పీఠం పెట్టుకున్నానండి విష్ణుమూర్తికి. ఈ రోజు ద్వాదశి దీపాలు 12 పెట్టాలి కదా, అవి అయితే చేసేసుకుందాం అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే ఇంట్లో చేసుకొని బయట డ్యూటీకి వెళ్ళి చేయడం అంటే టైం అయితే సరిపోవట్లేదు నాకు. ఎందుకో అర్థం కావట్లేదు. ఈ మధ్య మరీ ఎక్కువ పనిలా అనిపిస్తుంది. అంటే ఆఫీస్లో వర్క్ వల్ల ఏమో తెలీదు, కొంచెం స్పీడ్ తగ్గిందో అసలు అర్థం కావట్లేదు. ఇంట్లో అయితే మాత్రం అన్ని రెడీ చేసుకొని గుడికి అయితే వచ్చేసాను. మరి దీపదానం మరీ లేట్ అయిపోతే బాగోదు కదా అని చెప్పేసరికి మేము వచ్చేసరికి అప్పుడే ఆకాశ దీపం పెడుతున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా వచ్చాము మేము, జస్ట్ ఇలా పూజకంతా రెడీ చేసుకుంటున్నాను దీపానికి. ఇంతలోగా ఆకాశ దీపం అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, ఎవరు మాత్రం ఏమనుకోకండి, ఎక్కడ పెట్టినా దీపం దీపమే. చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో, అసలు దీపాల మధ్యలో నుంచి కూడా నడుచుకొని వెళ్ళి పెడుతున్నారు. అమ్మా ఏం కాదు, చిన్న మాట, ఏం అనుకోకండి. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఎక్కడ పెట్టినా దీపమే అమ్మ, మధ్యలోనే పెట్టాలి, గంట స్తంభం కాడే పెట్టాలి, దేవుడు ముందే పెట్టాలని మాత్రం అనుకోకండి. ఎక్కడ పెట్టినా ఈ కార్తీక మాసంలో దీపం ఆ పరమేశ్వరుడికి వెళ్తుంది అనమాట. మీరు మాత్రం దీపాల మధ్యలో నుంచి డ్రెస్సులు శారీలు ఏం చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. పక్కన ఉన్న దీపం కుమ్మేస్తారని కూడా ఉండదు. అప్పటికి నా జనాల్లో చేయడ్డు పెట్టుకుని నిలిచి కూర్చున్నాను చాలాసేపు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను దీపం స్టార్ట్ చేసుకున్నాను. కొంచెం జాగ్రత్తమ్మా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేనైతే ఒక సైడ్కే ఉంటానండి, నాకైతే చాలా భయం ఉన్నమాట చెప్తున్నాను. అండ్ దీపం అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి. ఇక్కడ నేను 11 దీపాలు, వరిపిండి దీపాలు పెట్టాను. 3 ఉసిరి దీపాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత చక్కగా పరమశివుడిని దర్శనం చేసుకొని పంతులు గారి దగ్గరికి వెళ్ళి దీపదానం అయితే చేసేసుకున్నాను. సాలగ్రామ దానం, దీపదానం మీకు తెలిసిందే కదా. ఈ ఏకాదశి రోజు సాక్షాత్ విష్ణుమూర్తి నిద్ర లేచే సమయానికి మన ఇంట్లో మన చేతుల మీదుగా చేసుకోవాల్సిన అదృష్టం ఏంటంటే మన చేతుల మీద చేసుకుంటాం. కళ్యాణం జరిపించిన వాళ్ళు జరిపించుకుంటారండి. అది కాకపోయినా సరే ఉసిరి చెట్టు మన తులసమ్మ వారి పక్కన నాటి మంచిగా పూజ చేసుకుంటే అంతకన్నా అదృష్టం ఏముంది. మన ఆడవాళ్ళకి కావాల్సింది మాంగళ్య బలం గట్టిగా ఉంటే చాలు, భర్త ఆయుష్తో ఉంటే చాలే కదండి. ప్రతి ఏకాదశి కన్నా ఈ ఏకాదశి ప్రత్యేకత అదనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ కూడా పూజ కూడా చాలా బాగా అయిపోయింది. నాకైతే మనస్తృప్తిగా అనిపించింది ఈ రోజు అయితే మాత్రం. అందరికీ నా పూజ అయితే ఇలా అయిపోయింది. మార్నింగ్ పైన పెట్టుకొని చేసుకున్నాను పూజ. గుడికి వెళ్ళాను, దీపదానం అయిపోయింది, సాలగ్రామ దానం అయిపోయింది. స్వయం పాకం అయితే ఇవ్వలేకపోయాను, అన్ని సామాన్లు తెచ్చుకోలేదు. అంటే పౌర్ణమి ఉంది కదా మాకు, పౌర్ణమి కేదారేశ్వర నోము అయిపోయిన తర్వాత ఇచ్చుకుంటాను అనమాట. ఈ రోజు అయితే 12 దీపాలు, ద్వాదశి దీపాలు పెట్టేసుకున్నాను. చూడండి బుజ్జిగాన బాగా అయిపోయిందండి పూజ. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, అక్క ఉసిరి దీపం పెట్టలేదని. యాక్చువల్లీ మార్నింగ్ పెట్టలేదమ్మా, అప్పుడు చెప్పాను కదా ఈవినింగ్ పెడతానని చెప్పి. తులసమ్మ కాడ కూడా పూజ చాలా బాగా అయిపోయింది. నాకు ఇవాళ ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే, గుడిలో మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు. ఏంటి మీరు జయభవాని అంటూ వీడియోలు చేస్తారు కదా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడి అయితే అస్సలు ఖాళీ లేదు, అక్కడ కూడా పూజ చాలా బాగా అయిపోయింది. వీడియో పెడతాను చూడండి. అండ్ నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఉపవాసం చెల్లించాలి. ఉప్మా అయితే చేసేసుకున్నానండి, ప్రస్తుతానికి చెయ్యాలి, ఇంకా చేయలేదు. చాలా లేట్ అయిపోయింది ఇవాళ అయితే మాత్రం పూజలంతా అయ్యేసరికి. కానీ నేనైతే చాలా హ్యాపీ. అందరికీ హ్యాపీ ఏకాదశి, ద్వాదశి శుభాకాంక్షలు. మీ పూజ కూడా బాగా అయ్యిందని అనుకుంటున్నాను. మీ వైజాగ్ పిల్ల, మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయండి అయ్యా. ఓం నమో నారాయణాయ. అంతేకాదండి, మీరు ఇలా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు అదే 10 కోట్లు. జై భవానీ, మీ వైజాగ్ పిల్ల.